హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫ్రంట్లెస్ మీడియా. వీడియోలో మనం టీసీఎస్ ఎన్క్యూటీ కోడింగ్ రౌండ్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్ us go to the question now. So before the outbreak of coronavirus to the world, a meeting happened in room in Wuhan. A person who attended that meeting has COVID-19. సో ఒక మీటింగ్ జరుగుతుందంట వుహాన్లో. సో ఎవరైతే పర్సన్ అటెండ్ అయ్యారో వాళ్ళకి కోవిడ్-19 ఉందంట. అండ్ నో వన్ ఇన్ ద రూమ్ న్యూ అబౌట్ ఇట్. సో మిగతా పర్సన్స్ ఎవరికి కూడా అతనికి కోవిడ్-19 పాజిటివ్ ఉందని తెలియదు ఎవరికి. సో ఎవ్రీవన్ స్టార్టెడ్ షేకింగ్ హ్యాండ్స్ విత్ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద రూమ్ యాజ్ ఎ గెస్చర్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే, సో అందరూ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారంట యాజ్ ఎ గెస్చర్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ ఆఫ్టర్ ద మీటింగ్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీవన్ గాట్ ఇన్ఫెక్టెడ్. సో వన్స్ ద మీటింగ్ ఎండెడ్ అందరికీ కూడా అది స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, గివెన్ ద ఫ్యాక్ట్ దట్ ఎనీ టూ పర్సన్స్ షేక్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఓకే, అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు లైక్ సో ఓన్లీ టూ పర్సన్స్ మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. లైక్ ఓకే, సో వన్ పర్సన్ ఇంకో పర్సన్కి షేక్ హ్యాండ్ ఇస్తారు, అలా వన్ పర్సన్ ఇంకో ఆ నెక్స్ట్ పర్సన్కి, అలా త్రీ పర్సన్స్ ఒకసారి అలా కాదనమాట. సో కెన్ యూ టెల్ ద టోటల్ కౌంట్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ హ్యాపెండ్ ఇన్ దిస్ మీటింగ్? ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే పర్సన్స్ వాళ్ళు మనకి ఎంతమంది పర్సన్స్ అటెండ్ అయ్యారో మీటింగ్లో చెప్తే మనం ఎన్ని షేక్ హ్యాండ్స్ అనేవి అక్కడ జరిగాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్పుట్ ఏంటంటే ఎన్ అనే ఒక ఇన్పుట్ ఇస్తారు, అదేంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండెడ్ దట్ మీటింగ్. సో ఆ మీటింగ్లో ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో అది ఇన్పుట్ అనమాట. మన అవుట్పుట్ ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ ఎన్ని అయ్యాయో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్స్ ఎగ్జాంపుల్ వన్ ఇన్పుట్ 5 ఇచ్చారంటే 5 పర్సన్స్ అటెండ్ అయ్యారు, మనకు అవుట్పుట్ 10 హ్యాండ్ షేక్స్ అనేవి అక్కడ జరిగి ఉండాలి. ఓకే, అలానే 10 ఇస్తే 45. ఓకే, దట్స్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. Now we'll try to write the solution. So for that I am writing a function name which is shake hands. ఓకే, దీనికి ఇన్పుట్ వచ్చేసరికి పర్సన్స్. సో ఎంతమంది పర్సన్స్ వచ్చారో ఇక్కడ తీసుకుందాం మనం. అండ్ బాడీ రాద్దాం, ప్రెజెంట్ అయితే కాల్ చేద్దాం షేక్ హ్యాండ్స్ పర్సన్స్ ఈక్వల్స్ టు 5 ఇద్దాం ఫస్ట్. అండ్ ఇక్కడ పర్సన్స్ని పాస్ చేద్దాం, వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ స్టోర్ చేద్దాం. అండ్ ఎట్ ద లాస్ట్ అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. సో ఇది స్కెలిటన్ ఆఫ్ ద కోడ్. ఓకే, ఇప్పుడు లాజిక్ వెళ్ళే ముందు దీన్ని చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే ఒక నెంబర్ అనేది ఇస్తున్నాడు, దానికి మనం కాంబినేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ద సెన్స్ లెట్స్ సే ఇక్కడ ఏంటంటే పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3 ఉన్నాడు. ఈ పర్సన్ 1 అనేవాడు 2కి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, అండ్ పర్సన్ 1 అనేవాడు 3 కూడా ఇస్తున్నాడు. ఓకే, పర్సన్ 1 2కి 3కి ఇస్తున్నాడు. ఓకే, అండ్ 2 అనేవాడు ఏం చేస్తున్నాడు, 1కి మరి ఇవ్వడు, ఎందుకంటే ఆల్రెడీ 1 అనేవాడు 2కి ఇచ్చాడు కాబట్టి అక్కడ ఒక షేక్ హ్యాండ్ అనేది హ్యాపెన్ అయ్యింది. సో 2 వాడు 3కి ఇస్తాడు అనమాట, ఎందుకంటే 2కి 3కి షేక్ హ్యాండ్ అనేది జరగలేదు. ఓకే, సో దీన్ని బట్టి ఏంటంటే కాంబినేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక నెంబర్ ఇచ్చాడంటే అంత పర్సన్స్, మీనింగ్ సపోజ్ 5 ఇచ్చాడంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఇలా అర్థం చేసుకోవాలి, 3, 4, 5. సో ఇంతమంది పర్సన్స్ ఉన్నారు, దీంట్లో 2 పేర్స్గా వచ్చే కాంబినేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 2, 1 3, 1 4, 1 5, అలాగే 2 3, 2 4, 2 5, అలాగే 3 4, 3 5, 4 5. సో ఇలా మనం కాంబినేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంబినేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ని షేక్ హ్యాండ్స్ వచ్చాయి అనేది మనకి ఒక ఆన్సర్ దొరుకుతుంది అనమాట. సో దానికోసం మనకు ఒక ఫార్ములా ఉంది మ్యాథమెటిక్స్లో, అదేంటంటే ద ఫార్ములా టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఈస్ ఇది నెంబర్ బై లైక్ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములాని మన యూస్ కేస్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే r అనేది 2 తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ మనం ఒక పర్సన్ ఇంకో పర్సన్కి హ్యాండ్ షేక్ ఇస్తున్నాడు. సో ఇక్కడ పెయిర్ అనేది ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, ఒక పర్సన్ ఇంకో పర్సన్కి హ్యాండ్ షేక్ ఇస్తున్నాడు, సో ఇక్కడ పెయిర్ అనేది 2. సో అందుకే ఇక్కడ r వాల్యూ అనేది 2 తీసుకున్నాం. ఓకే, n వాల్యూ అలానే ఉంటుంది, r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ అనేది ఇలా మారుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం 5 తీసుకుంటే, నెంబర్ ఆఫ్ పీపుల్ 5 తీసుకుంటే n ప్లేస్లో 5 అనేది సబ్స్టిట్యూట్ చేయండి.
సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అలానే 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2. ఓకే, ఇక్కడ 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, సో 3 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి, లైక్ ఇక్కడ మీకు క్లియర్గా రాసి చూపిస్తాను. సో స్టార్టింగ్లో ఏమవుతుంది 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, let us make it big. Okay, 5 4 3 2 1 and divided by 5 minus 2 అంటే 3 ఫ్యాక్టోరియల్, సో 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, అండ్ ఇంకొక ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి 2 ఇంటూ 1, 2 ఇంటూ 1. సో ఇది మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు, 5 4 3 2 1 3 2 1 2 ఇంటూ 1. 2 ఇంటూ 1 అంటే ఆబ్వియస్లీ 2 అవుతుంది కాబట్టి తీసేయండి ఇక్కడ. అండ్ ఈ 3 2 1 అనేది 3 2 1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా, సో ఇది కూడా రిమూవ్ చేసేయండి. సో 3 2 1 3 2 1 రిమూవ్ చేసాం. ఇంకా ఫైనల్గా ఏముంటుంది మనకి ఇక్కడ 5 ఇంటూ 4 బై 2. సో దీని అర్థం ఏంటి, పర్సన్స్ ఇంటూ 4. పర్సన్స్ ఇంటూ 4 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి చూపించినట్లుగా ఫస్ట్ పర్సన్ ఎంతమందికి షేక్ హ్యాండ్స్ ఇస్తాడు, వాడు 4 మెంబర్స్కి ఇస్తాడు. అలానే సెకండ్ పర్సన్ కూడా ఎంతమందికి లైక్ షేక్ హ్యాండ్ ఇస్తాడు, 4 పర్సన్స్కి ఇస్తాడు. 2 సెకండ్ వాడు 1కి, సెకండ్ వాడు 3కి, సెకండ్ వాడు 4కి, సెకండ్ వాడు 5కి. అలా ఈచ్ పర్సన్ -1 నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మనం షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. అంటే ఈచ్ పర్సన్ 4 మెంబర్స్కి ఇస్తున్నాడు. అలానే 5 - 4 అంటే ఎంతమంది అయితే పర్సన్స్ ఉన్నారో అంతకి -1 పర్సన్స్కి వాడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు బై 2. సో ఇది మన ఓవరాల్ లాజిక్ అనమాట. ఓకే, పర్సన్స్ ఇంటూ పర్సన్స్ -1 డివైడెడ్ బై 2. సో దీన్నే మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం పర్సన్స్ మైనస్ పర్సన్స్ -1. ఓకే, దీన్ని ఒక ఈక్వేషన్లో రాసుకుంటే సో ఇలా వస్తుంది, అండ్ డివైడెడ్ బై 2. ఓకే, ఇది మన ఫైనల్ లాజిక్. దీన్ని మనం ఇక్కడ ఏం చేద్దామంటే హ్యాండ్ షేక్స్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. అట్ ద ఎండ్ రిటర్న్ హ్యాండ్ షేక్స్. ఓకే, నౌ విల్ ట్రై టు రన్ దిస్. ఓకే, we should get 10 as output. మనకి 5 వస్తుంది, చూద్దాం ఇక్కడ మిస్టేక్ జరిగిందో. సో పర్సన్స్ మైనస్, సారీ ఇది పర్సన్స్ మైనస్ కాదు, పర్సన్స్ ఇంటూ. ఓకే, నా విల్ ట్రై. ఓకే, 10 వచ్చింది అవుట్పుట్. ఓకే, అండ్ 10 ఇస్తే ఇన్పుట్ 45 రావాలి. సో 45 is the output. So this is how we can write the solution for this problem statement. సో దీనికి సెకండ్ అప్రోచ్ ఏంటంటే జస్ట్ నేను ఒక హింట్ ఇస్తాను, మీరు అది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీరు ఆ కోడ్ని పెట్టండి. విల్ ట్రై టు వ్యాలిడేట్ దట్. సో హింట్ ఏంటంటే ఈ స్కెల్టన్ కోడ్ అంతా సేమ్. ఓకే, అండ్ ఇక్కడ మీరు అనదర్ లాజిక్ యూస్ చేసి కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. అదేంటంటే హింట్ ఏంటంటే ఇక్కడ ఇస్తున్నా చూడండి, హింట్ ఈస్ దిస్ వన్, ఇంపోర్ట్ మ్యాథ్. సో ఇదే మీ హింట్ అనమాట. సో మ్యాథ్ అనే లైబ్రరీ యూస్ చేసుకొని ఈ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ విల్ డూ దట్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, థ్యాంక్ యూ. Let's continue with some verbal ability questions. So first question వచ్చేసరికి, the sentence given below is italicized. If there is any improvement required, improve it, else mark it as no improvement required. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ ఒకవేళ
ఇందులో ఇటాలిసైజ్డ్ అంటే ఇట్లా టిల్ట్ అయిన దాన్ని ఇటాలిసైజ్డ్ అంటారు. సో ఇది టిల్ట్ అయి ఉంది. సో ఈ పార్ట్ మట్టుకు సెంటెన్స్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవసరమా, ఇంప్రూవ్మెంట్ అవసరమైతే ఇంప్రూవ్మెంట్ చేయండి, లేదంటే నో ఇంప్రమైజ్డ్ అని రాయండి అని చెప్తున్నారు. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. వుడ్ హ్యావ్ హ్యాడ్, హ్యాస్ అండ్ నో ఇంప్రూవ్మెంట్. ఇఫ్ హీ హ్యాడ్ టైమ్ హీ విల్ కాల్ యూ. సో దీనికి సెంటెన్స్ ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం అని అనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు. సో ఇంప్రూవ్మెంట్ అనేది కావాలి. సో ఇంప్రూవ్మెంట్ అనేది కావాలన్నప్పుడు నో ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఇఫ్ ఈ హ్యాడ్ టైమ్ హీ విల్ కాల్ యూ. సో ఇక్కడ ఇక్కడ హ్యాడ్ అనేది ఏంటి? సో పాస్ట్, రైట్. సో పాస్ట్ కి హ్యాజ్ కి రిలేషన్ లేదు. ఓకే. హ్యాడ్ కి మళ్ళీ హ్యాజ్ రాదు. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ లోనే ఏదో ఒకటి ఇప్పుడు. ఇఫ్ హీ హ్యాడ్ టైమ్ హీ హీ హ్యావ్ కాల్ యూ ఫస్ట్ పెట్టినాం. నెక్స్ట్ ఇఫ్ హీ హ్యాడ్ టైమ్ హీ వుడ్ హ్యావ్ కాల్ యూ. సో ఇక్కడ ఎప్పుడైనా మనకి సెంటెన్స్ లో హ్యాడ్ ఉందనుకోండి, దానికి మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ హ్యాడ్ రావాలి. ఓకేనా. సో ఇది కరెక్ట్ కరెక్ట్ టెన్స్ అన్నమాట. సో ఇక్కడ మోడల్ ఏంటి? వుడ్. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి సో హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ కాల్ యూ. సో ఇఫ్ హీ హ్యాడ్ టైమ్ హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ కాల్ యూ. సో బి అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ఫాలోయింగ్ చూస్ ద వర్డ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. సో ఆ వర్డ్ ఏంటి? ఆగస్ట్. సో ఆగస్ట్ కి మీనింగ్ అనేది చెప్పమంటున్నారు. చాలా మంది ఇది మంత్ మీనింగ్ కదా అని అనుకుంటారు. సో మంతే కాదండి, దీనికి ఇంకొక వేరే మీనింగ్ కూడా వస్తుంది. సో దాని మీనింగ్ ఇక్కడ చెప్పమంటున్నారు. నేను ఒకసారి ప్రతి వర్డ్ కి మీనింగ్స్ చెప్తాను. సో కామన్ అంటే లైక్ జనరల్ గా అని, రిడిక్యులస్ అంటే ఇట్స్ లైక్ వర్స్ట్ పార్ట్ లాగా, డిగ్నిఫైడ్ అంటే రెస్పెక్ట్. ఓకే. నెక్స్ట్ పెట్టి వచ్చేసి స్మాల్ థింగ్. సో ఇక్కడ ఆగస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిగ్నిఫైడ్ లేదా రెస్పెక్ట్ఫుల్ మేనర్ అని అర్థం. ఓకే. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ థర్డ్ వన్. సో మనం 7 days 2 weeks నుండి చెప్పుకొస్తున్నాం కదా టాపిక్స్ అని. సో ఏ టాపిక్స్ కవర్ అయినా ఒక్కసారి చూద్దాం. సో మనం ఫస్ట్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్. లైక్ మనం ఒక ప్యాసేజ్ చదివి అందులో నుంచి క్వశ్చన్స్ ఎలాగ అటెండ్ చేయాలనేది చూసాం. అలాగే ప్యాసేజ్ లో ఎలా చదవాలి, టిప్స్ ఏంటి అని కూడా చూసాం. ఓకే. నెక్స్ట్ ఏం చూసాం? ప్యాసేజ్ కంప్లీషన్, మిస్సింగ్ సెంటెన్సెస్. లైక్ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చి సెంటెన్స్ లో పారాగ్రాఫ్ లో ఆ పేర్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటి కింద ఆప్షన్స్ లో ఇస్తే అది కూడా చూసాం. ఓకే. నెక్స్ట్ ఏం చూసాం? ఎర్రర్ స్పాటింగ్ చూసాం. లైక్ ఒక సెంటెన్స్ లో ఎక్కడ ఎర్రర్ ఉంది అలాగా చూసాం. సో నెక్స్ట్ ఇంకేం చూసాం? సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. అంటే సినానిమ్స్ అంటే ఏంటి అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్. సో ఇవి కూడా చూసాం మనం. ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్, కొన్ని దగ్గర ప్రిపోజిషన్ అండ్ ఆర్టికల్స్ మిస్సింగ్ ఉండే, లేదంటే అవి కరెక్ట్ చేయమని ఉండే. సో ఇవి కూడా చూసాం. నెక్స్ట్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. సో ఇచ్చిన సెంటెన్స్ లో ఏది ఇన్ఫార్మల్ ఏది ఫార్మల్ అనేది కూడా చెప్పాలి మనం. సో అలాంటి సెంటెన్సెస్ కూడా చూసాం. పారాజంబుల్ సెంటెన్సెస్ అంటే లైక్ S1 S2 S3 సెంటెన్సెస్ ఇచ్చి లైక్ ఇది కొంచెం డిఫరెంట్ ఆర్డర్ లో ఉంటే ఫస్ట్ S1 వచ్చి తర్వాత S3 వచ్చి తర్వాత S2 వస్తుంది. ఇట్లా ఆర్డర్ లో పెట్టాలి మనం. సో మనం ఇవి కూడా చూసాం. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో ఇప్పుడే చూసాం కదా ఇటాలిక్ ఇట్లా ఫామ్ వస్తే అందులో ఏ పార్ట్ ఇంప్రూవ్మెంట్ చేయొస్తుంది అని. సో ఇవన్నీ అని కూడా మనం కవర్ చేసాము. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మేము ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తాము. అలాగే మీకు మా కంటెంట్ నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Hi guys, welcome to FLM channel. So ఇప్పుడు previous TCS NQT questions చూద్దాం. So two numbers are respectively 20% and 50% more than a third number. The ratio of the two numbers is అని అడుగుతున్నాడు. So మనం ఫస్ట్ వచ్చేసి let third number be x అనుకుందాం. So third number be x అవుతే
first number is 20% more than x. So x plus 20 x 0.20. So 20% కాబట్టి 0.20x. So which is 1.20x. So second number is 50% more than x. So x plus 0.5x, which is 1.50x. సో ఇప్పుడు మనం రేషియోని క్యాలిక్యులేట్ చేయాలంటే టు ఫైండ్ రేషియో వి డివైడ్. సో 1.20x by 1.50x. సో ఇది క్యాన్సిల్. 1.20 నుంచి 1.50. నెక్స్ట్ దాన్ని మనం decimal తీసేసి 12/15 and then it divides 4/5. So the ratio is 4:12. Next, in a certain store, the profit is 320% of the cost. If the cost increases by 25%, but the selling price remains constant, approximately what percentage of the selling price is the profit? So, దీనికి మనం let CP is equals to 100 అంటున్నాం. కాస్ట్ ప్రైస్ ఇప్పుడు ప్రస్తుతానికి 100 అంటున్నాం. సో ప్రాఫిట్ ఎంత అంటున్నాడు? 320% ఆఫ్ 100 అంటున్నాడు. ఓకే, సో ప్రాఫిట్ ఏమో 320, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 320 ప్లస్ 100 విచ్ ఈస్ 420. సో నెక్స్ట్ ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ బై 25% అన్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ 25% ఇంక్రీజ్ చేసుకుంటే 100కి 125 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమో 420 ఉంది. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 420 మైనస్ 125, సో 295 ప్రాఫిట్. సో రిక్వైర్డ్ పర్సంటేజ్ ఏంటి మనకు? రిక్వైర్డ్ పర్సంటేజ్ వచ్చేసి 295. సో ప్రాఫిట్ బై selling price into 100. So 70% approximately. Next, 112 into 5/4 ఎంత అని సింప్లిఫై చేయమంటున్నాడు. సో దీన్ని మనం 112 into 5/4 ఎంత? సో 112 into మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 10/2 whole power 4. సో 112 into 10/4 by 2/4. సో దీని వాల్యూ వచ్చేసి 11,20,000 అవుతుంది. 16తో డివైడ్ చేస్తాం, టోటల్గా 70,000 వాల్యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.